భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అలియాస్ కన్నా గారితో అయితే మనం ఉన్నాం. ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు పనిచేశానండి. మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో నేను ప్రజారాజ్యం పార్టీలో రావడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం ఒకవేళ జనసేన పార్టీతో నేను ముందుకు వెళ్ళలేకపోతే భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అలియాస్ కన్నా గారితో అయితే మనం ఉన్నాం. ఏంటి అసలు ఈ ఏదైతే కాపు సంబంధించి ఏదైతే సమితి స్థాపించారో అది దాదాపు 4 నెలలు అవుతుంది. అసలు ఏంటి ఈయన అది స్థాపించడానికి గల కారణం ఏంటి, విధి విధానాలు ఏంటని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కన్నా గారు, ఏంటి అసలు మీరు ఏదైతే ఈ భారతీయ కాపు సేవా సమితి అనేది స్థాపించారో అసలు ఏంటి, దానికి స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేను 1990 మధ్యకాలంలో వంగవీటి మోహన్ రంగా గారు అచ్చిగావించబడిన తర్వాత నేను రంగా గారి స్ఫూర్తితో నేను ఆ రోజు రాజకీయాల్లో రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్ ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా 10 సంవత్సరాలు పనిచేశానండి. తరువాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించిన తర్వాత మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో నేను ప్రజారాజ్యం పార్టీలో రావడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. తర్వాత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్గా ఆ రోజు నుంచి జనసేన పార్టీతో నేను నడవడం జరిగిందండి. తర్వాత భారతీయ కాపు సేవా సమితి స్థాపించిన కారణం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాపు జాతి రాజకీయంగా ఆర్థికంగా అనగొక్కబడుతూనే ఉంది. జాతిని ముందుకు తీసుకురావాలి, కాపు జాతికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో నేను భారతీయ కాపు సేవా సమితిని స్థాపించడం జరిగిందండి. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి నేను భారతీయ కాపు సేవా సమితిని జనసేన పార్టీకి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పనిచేస్తుందో జనసేన పార్టీకి భారతీయ కాపు సేవా సమితి కూడా అదే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను దీన్ని తీసుకురావడం జరిగింది. కన్నా గారు, ఇప్పుడు ఏదైతే మీరు స్థాపించిన భారతీయ సేవా సమితి రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళదలుచుకున్నారు? దీన్ని స్థాపించి నేను 4 నెలలు అయిందండి. ఈ రోజుకి ఇప్పటి వరకు ఒక 6,000 మంది స్వచ్ఛందంగా ఎలాంటి తీసుకోకుండా నా సేవా సమితిలోకి రావడం జరిగింది. దీని భవిష్యత్తులో భారతీయ కాపు సేనగా మార్చడానికి నేను ప్రపోజల్ రెడీ చేశాను. ఇప్పటి వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడం జరిగిందండి. దీంట్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా పరంగా క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు కమిటీలు, అదేవిధంగా ప్రజా సమస్యల మీద ఒక కమిటీ కూడా వేయడం జరుగుతుందండి. ప్రజా సమస్యల మీద కమిటీ అనేది ఈరోజు మండల ఆఫీసులో కానీ ఏదన్నా ప్రజల సమస్య వచ్చినప్పుడు ఈ కమిటీ వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా భవిష్యత్తులో జనసేన పార్టీకి మేము బ్యాక్బోన్గా ఉంటామని చెప్పాము. అదేవిధంగా భారతీయ కాపు సేవా సమితి పనిచేస్తుంది. మన సేవా సమితి జనసేన పార్టీకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది? నేను పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించాలి ఆ రోజు ఆయన పిలిపించారండి. ఆయన ఆ మాట స్ఫూర్తిగా తీసుకొని భారతీయ కాపు సేవా సమితిని స్థాపించడం జరిగింది. ఈ భారతీయ కాపు సేవా సమితి కాపులకు ఒక్కరికే కాకుండా బీసీ సోదరులకి, అలాగే ఎస్సీ సోదరులకి, అలాగే వెనకబడిన కులాలు ఎవరికైనా సరే ధైర్యంగా కాపులు పెద్దన పాత్ర వహించమన్నారు. కాబట్టి భారతీయ కాపు సేవా సమితి కూడా అదేవిధంగా పనిచేస్తండి. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే నా యొక్క ఆకాంక్ష, నా కోరిక. దానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని బ్యాక్బోన్గా జనసేన పార్టీకి, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదేవిధంగా భారతీయ కాపు సేవా సమితి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం జనసేన పార్టీకి అదేవిధంగా పనిచేస్తాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జనసేన ఏ విధంగా పాత్ర పోషిస్తుందని అంటారు మీరు? 13,000 గ్రామ సభలు ఒకేసారి రాష్ట్రంలో నిర్వహించి
4,500 కోట్ల రూపాయలు నిధుల్ని విడుదల చేయించింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన పూర్తవుతుంది. ఈ విధంగా గ్రామాలను అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. అదేవిధంగా ఏజెన్సీ, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గూగుల్ మ్యాప్లో కనపడని గ్రామాల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయత్ అభివృద్ధి శాఖ మంత్రి అయిన తర్వాతే ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి, అంటే వాళ్ళ కొడుకు, చిన్న కొడుక్కి, తన కొడుకు యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రజలే నాకు ముఖ్యం, ప్రజల కోసమే నేను పనిచేస్తున్నానని ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ఈరోజు మీ ఊరు వస్తానమ్మా అని చెప్పి ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాలను సందర్శించి అంతా అయిన తర్వాతే తన కుటుంబ కోసం వెళ్ళారు తప్పితే ప్రజా సేవకుడు అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి తెలియపరిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ విధంగా ఉందనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా నీటిపారుదల శాఖ, ఆయన 3 శాఖలు, మెయిన్ శాఖలు అయినాయి. ఈ 3 శాఖల నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆయన నిధులు తీసుకొచ్చి ఇవాళ సీసీ రోడ్లు కానీ, అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇట్లాగే మంచినీళ్ళు సంబంధించి ఇవాళ జలజీవన మిషన్ గతంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దీనివల్ల, జగన్ ప్రభుత్వం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టి జలజీవన మిషన్ని మళ్ళీ గ్రాంట్ తీసుకురావటం వల్ల ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా ఇవాళ ఆయన చేసిన ఆయన పని వల్ల దేశం మొత్తం కూడా జలజీవన మిషన్ రావడం జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కృషి అభినందనీయం. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే మా కోరిక. ఆయన ఎంత గర్సున్న నాయకుడు అంటే ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక రోజు నిద్ర చేయాలంటే ఎంత గుండె ధైర్యం కావాలంటే అది నాకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు నిద్ర చేశాడంటే ఎంత ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూస్తే మా కోరిక నెరవేరుద్దండి. మీరు దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు గడిచిన కాలంలో ఒకవేళ మీకు ఎవరైనా మా పార్టీలోకి రండి ఎవరైనా పిలిచారా? లేదంటే ఒకవేళ పిలిస్తే మీరు వెళ్ళదలుచుకున్నారా? నాకు గతం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నాకు వచ్చినాయండి ఆఫర్లు. ఇట్లా మీకు స్టేట్ పదవులు ఇస్తాము, అట్లాగే నామినేట్ పదవులు మీ కుటుంబానికి ఇలా మేము సాయం చేస్తాం, అది అని చెప్పి రావడం జరిగింది. కానీ నేను మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి విధేయుడిని, పవన్ కళ్యాణ్ గారికి భక్తుల్లా ఉన్నాను. అందుకని నాకు ఎవరైనా పదవులు ఇస్తానన్నా నేను వాళ్ళకి లొంగే మనిషిని కాదు. నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనే నా కోరిక, నా దూరమైన సంకల్పం. ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూడాలనే నా కోరికని నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. ఒకవేళ జనసేన పార్టీతో నేను ముందుకు వెళ్ళలేకపోతే నా కాపు కమ్యూనిటీ నేను ముందుకు తీసుకెళ్తాం. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ సోదరులకు కూడా అండగా ఉంటాము, కోసమే పనిచేస్తా తప్పితే ఇతర పార్టీలోకి నేను వెళ్ళటం జరగదండి. ఇప్పుడు మీరు స్థాపించిన భారతీయ కాపు సేవా సమితికి గాను మీకు మీ కుటుంబం నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? నేను భారతీయ కాపు సేవా సమితి స్థాపించిన తర్వాత నా భార్య భవానీ, అదేవిధంగా మా కొడుకు కాలం మహేష్ బాబు, వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు భారతీయ కాపు సేవా సమితి వాళ్ళు ఉండి నడిపిస్తున్నారండి. అట్లాగే మా బాబు తను మీడియా మన దీంట్లో ఉన్నాడు, ఇది లా పూర్తి అయిపోయింది. పూర్తయిన లీగల్లో ఉండి తను ఆర్థికంగా బలంగా ఉండి తను ఈ భారతీయ కాపు సేవా సమితికి ఆర్థికంగా తను కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అదేవిధంగా నా భార్య కూడా తను కూడా వ్యాపారాలు అన్నిట్లో ఉంది. తను కూడా తన వంతు సహాయం చేస్తూ ఉందండి. అదేవిధంగా నేను కూడా ఆర్థికంగా నేను కూడా బలంగా ఉన్నాను. కాపులకి ఎక్కడైనా సరే ఒక సమస్య వస్తే, ఈ మధ్య ఒక నెల్లూరులో ఒక సమస్య వచ్చిందని నాకు కాల్ చేస్తే నేను వెళ్ళి ఆ సమస్యని 1 డే ఉండి అక్కడ నెల్లూరులో ఉండి ఆ సమస్యని మేము సాల్వ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కాపులతో పాటు ఏ కమ్యూనిటీకి ఇబ్బంది వచ్చినా సరే భారతీయ కాపు సేవా సమితి రేపు సేనగా మార్చడం కూడా ఉద్దేశం కూడా అదే. సేనగా ఉండి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. అమ్మ చెప్పండి, ఏంటి ఇప్పుడు మీరు ఏదైతే కాపు సేవా సమితిని స్థాపించారో అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? నా అభిప్రాయం అంటే మా హస్బెండ్కి పూర్తి సహకరించాలి అనేది ఒక ఇదేంటి.
తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అండి. నేను కూడా వీరాభిమాని. మాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అభిమానుల వల్ల మాకు మ్యారేజ్ అనేది ప్రపోజల్ వచ్చింది మాట అండి. దీంతో పాటు ఇద్దరికి కూడా కాపులు అంటే ఇష్టం అండి. ఇన్నాళ్ళు కాపులు కులంగా వెనకపడి ఉన్నాము, రిజర్వేషన్స్ లేవు. ప్రతి జిల్లాల్లోని కాపులకి ఏదైనా చేద్దాము అని అంటే అందరూ మిగతా కమిటీలో కలిసినట్టు మన కమిటీలో అందరూ కలవట్లేదండి. అది ఎవరో ఒకళ్ళ పెద్దన పాత్ర వహించాలి, మిగతా మనం ముందుకు వచ్చి మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలనే అభిప్రాయంతో ఆయనకి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చి మనం 16 జిల్లాల కమిటీలు వేసామని 3 రాష్ట్రాల్లో ఉన్నారు. 6,000 మంది పైగా మనకి స్వస్థంగా ముందుకు వచ్చారండి సేవ చేయడానికి. ఎక్కడ కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా అభిమానించే వాళ్ళు మనం ముందుకు వస్తున్నారండి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి కార్పొరేషన్ లోన్లు వచ్చాయండి. ఆ లోన్లకి మనం ఏం చేసామంటే మనకి 50 ఏళ్ళు ఇచ్చారండి అవకాశం. ఒక 10 సంవత్సరాలు పెంచమని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ గారికి మనం వినతి పత్రం అందజేసామండి. వెంటనే స్పందించి మనకి 10 ఇయర్స్ పెంచి 3 రోజుల అవధి కూడా పెంచారండి. ఇలాగే కాపులకి ప్రభుత్వం నుంచి ఏ నిధులు రావాలి, అలా కార్పొరేషన్లో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళి దేశ విద్య కోసం, అట్లాగే మనకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేషన్లో కూడా ఉన్నాయండి కళ్యాణ మండపాలు. మన నియోజకవర్గంలో లేని నియోజకవర్గంలో దీనికోసం కొంచెం మనం ఒక అప్లికేషన్స్ అనేవి సంబంధిత అధికారులకు ఇవ్వాలి. దానికి బాబు నేను కూడా ఆయనకు సపోర్ట్గా ఉండాలి. ముందు బాగుంది ఇంటికి వెళ్ళి రచ్చగల ఉన్నారు. అట్లాగే ముందు మా హస్బెండ్కి మేము సపోర్ట్గా ఉండడం ద్వారా మిగతా వాళ్ళు కూడా మనం చేసే సేవ నచ్చి ముందుకు వస్తారు కదండి. అందుకని చెప్పి ముందు మేము సపోర్ట్గా ఉన్నాము. అట్లా మనకి కాపులనే కదండి, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందు అంటున్నాము. అలాగే మనం ఏదైనా సేవ చేయాలని అనుకుంటే ఎస్సీ వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మెయిన్ మీద ఏంటంటే దీనికి ఇప్పుడు ఈ సేవా సమితిని సేనగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మనం ముందుకు తీసుకురావాలనేదే మా సంకల్పం. ధన్యవాదాలు సార్ కన్న గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు గాను మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మా NSTV ద్వారా మా ప్రేక్షకులకు కానీ వీక్షకులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ చెప్పండి సార్. మీకు కూడా ముందుగా ధన్యవాదాలు అండి. NSTV కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ గా ఉండి సుమారు 250 కిలోమీటర్లు అంటే పాలకొల్లుకి కాకినాడకు ఉన్న డిస్టెన్స్ 250 కిలోమీటర్లు అండి. సామాన్యుడి గొంతుక ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ యొక్క సంకల్పానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా శివాజీ గారు. ఇవాళ పేదల పక్షాన NSTV నిలబడుద్దని నేను వింటనే, కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.